నిత్యం వివాదాలు, సొంత పార్టీ నేతలతో విభేదాలు, తీరిక లేని రాజకీయాలు, పొలిటికల్ జంప్ జిలానీగా పేరు తెచ్చుకున్న నాయకుడు. రెడ్డి సామాజిక వర్గం డామినేషన్ను తట్టుకోలేకపోతున్న ఆ నేత. అందుకే ఆ వర్గాన్ని దూరం పెట్టాడా? ఆ నియోజకవర్గంలో నిలబడితే ఓడిపోతాననే భయంతో అప్పట్లో హంగామా చేసి ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పారా? నియోజకవర్గం మారి వచ్చిన ఇక్కడి పార్టీ నాయకులు ఆయనకు సహకరించడం లేదా? అందుకే ఎన్నికల ప్రచారంలో తనతో తిరగడానికి కూలీ డబ్బులిచ్చి ప్రచారం చేయించుకుంటున్నాడా? ఆయనంటే సొంత సామాజిక వర్గంలోనూ అసంతృప్తితో రగిలిపోతున్నారా? ఈ ఎన్నికల్లో ఆయన రాజకీయ జిత్తులు పనిచేస్తాయా? రెడ్ల గడ్డపై గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది ఎవరు? ఎక్కడ నియోజకవర్గం? వాజ్ దిస్? తన రాజకీయ జిత్తులతో రాష్ట్ర వ్యాప్తంగా వివాదాస్పదంగా మారిన నాయకుడు. ఇప్పటికీ 3 పార్టీలు మారినా ఆయన ఏ ఒక్క పార్టీలోనూ మంచి మార్కులు తన ఖాతాలో వేసుకోలేకపోయారనే విమర్శలు మూటగట్టుకున్న నేత. పార్టీలో అసమ్మతి నేతగా ఆయన గుర్తింపు పొందారు. పార్టీ విధానాలను, పార్టీ అధినేతను ఆయన తీవ్రంగా విమర్శించిన సందర్భాలున్నాయి. ఇక నియోజకవర్గంలోనూ అందరినీ కలుపుకొని పోయే నాయకుడు కాదనే పేరు ఆయనకుంది. స్వపక్షంలోనే విపక్షంగా మారిన ఆయన వ్యవహార తీరుపై నాయకులు గగ్గోలు పెడుతుంటారు. అభివృద్ధి కన్నా వివాదాస్పద రాజకీయాలే ఆయనకు ఎక్కువని టాక్. ఆయనే కాంట్రాక్టర్గా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చిన అన్న రాంబాబు 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. పీఆర్పీ గిద్దలూరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత టీడీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయిన అన్నా రాంబాబు 2019లో వైసీపీ కండువా కప్పుకొని గిద్దలూరులో సంచలన విజయం నమోదు చేశారు. 82,000కు పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు. ఎక్కువ మెజారిటీతో గెలిచిన రెండో నేతగా నిలిచారు. అయితే వైసీపీలోనూ అనుకున్నంతగా అన్నా రాంబాబు ఇమడలేకపోయారు. తన అనుచరవర్గం తొలి నుంచి వైసీపీతో ఉన్న కార్యకర్తలకు మధ్య సమన్వయం సాధించలేకపోయారు. దీంతో అసంతృప్తులు పెరిగిపోవడంతో జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే వివాదాస్పదంగా మారిన నాయకుడిగా మారాడు. నిజానికి వాలంటీర్ వ్యవస్థను అనేక రాష్ట్రాలు అభినందించాయి. కేంద్ర ప్రభుత్వం కూడా దీనిని అధ్యయనం చేసింది. రాజకీయ కారణాలతో దీనిని మెచ్చుకుని ఉండకపోవచ్చు. కానీ ప్రజలు మాత్రం వాలంటీర్ వ్యవస్థను కొనియాడుతున్నారు. ఇలాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమంపై గతంలో అన్నా రాంబాబు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వాలంటీర్ వ్యవస్థ వచ్చాక ఎమ్మెల్యేలు, నాయకులకు ప్రాధాన్యత తగ్గుతుందన్న అసహనంతోనే ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. అన్నా రాంబాబు మొదటి నుంచి కూడా వివాదాస్పదంగా ఉండటం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. గిద్దలూరు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తాము కూడా ఓ రూపాయి సంపాదించుకోలేకపోతే మేము ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చి పెడతాం అనే అభ్యంతరకర వ్యాఖ్యలు కూడా చేశారు. నియోజకవర్గంలో అధికారుల్ని కూడా ఆయన బెదిరించారనే ఆరోపణలు లేకపోలేదు. గిద్దలూరులో అన్నా రాంబాబు ముఖ్యమైన నేతలతో పాటు ఒక వర్గాన్ని దూరం చేసుకున్నారనే విమర్శలు ఉన్నాయి. తనతో పాటు ప్రజారాజ్యం, టీడీపీ నుంచి వచ్చిన వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండటంతో పార్టీలో అసంతృప్తి పెరిగింది. ముఖ్యమైన పనులన్నీ కొందరికే ఇచ్చారనే విమర్శ కూడా ఉంది. దీనిపై గిద్దలూరు నేతలు పార్టీ అధినాయకత్వానికి కూడా ఫిర్యాదు చేసిన సందర్భాలు లేకపోలేదు. అంతేకాదు ఆయన సామాజిక వర్గం నాయకులను దూరం పెట్టడానికి నేను రెడ్లకు ఏం ద్రోహం చేశాను, కానీ నన్ను విలన్గా చూపిస్తున్నారు. నేను రెడ్డి వర్గాన్ని ఎక్కడైనా ఎప్పుడైనా విమర్శించానా? నాకు టికెట్ ఇచ్చింది మన జగన్మోహన్ రెడ్డి కాదా? అయినా రెడ్లు నన్ను ఎందుకు దూరం పెడుతున్నారు అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో అన్నా రాంబాబుకు మరోసారి సీటు ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో తాము సహకరించేది లేదని రెడ్డి సామాజిక వర్గం నేతలు వైసీపీ అధిష్టానానికి తేల్చి చెప్పారు. దీంతో గిద్దలూరు నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గాన్ని దూరం చేసుకోవటం, పార్టీ నేతలను కలుపుకుపోకపోవడంతో అక్కడి నాయకులు, కార్యకర్తలు వ్యతిరేకించడంతో అన్నా రాంబాబు ఇక్కడ పరిస్థితిని గ్రహించి 2024 ఎన్నికల్లో గిద్దలూరు నుంచి పోటీ చేస్తే గెలవనని గ్రహించిన ఆయన నియోజకవర్గం మారేందుకు ప్రెస్ మీట్ పెట్టి నానా హంగామా చేసిన విషయం తెలిసిందే. 2024 ఎన్నికల్లో తాను పోటీ చేయటం లేదని ప్రకటించడంతో పాటు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అన్నా రాంబాబు. కేవలం మార్కాపురం అసెంబ్లీ సీటు కోసమే ఈ నాటకం ఆడినట్టు సొంత పార్టీలోనే విమర్శలు వినిపించాయి. తన నాటకాన్ని రక్తి కట్టించుకుని మార్కాపురం సీటైతే తెచ్చుకున్నా ప్రస్తుతం మార్కాపురంలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటూ అన్నా రాంబాబు ముందుకు సాగుతున్నారట. సొంత సామాజిక వర్గం సహకరించకపోవడం, ముస్లిం, క్రిస్టియన్, మైనారిటీల నాయకులకు డబ్బుల ఆశ చూపి ఆత్మీయ సమావేశాలు అంటూ విందులు ఏర్పాటు చేసి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారట. మార్కాపురం నియోజకవర్గం ఎప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి ఇరు పార్టీలు సీట్లు ఇచ్చేవి.
కానీ ఇప్పుడు ఆర్య వైశ్య సామాజిక వర్గానికి చెందిన అన్నా రాంబాబుకు సీటు ఇవ్వడంతో నియోజకవర్గంలోని రెడ్డి సామాజిక వర్గం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరమవుతుందని నియోజకవర్గంలోని ప్రజలు చర్చించుకుంటున్నారు. నియోజకవర్గంలో 4 మండలాల్లో ఉన్న రెడ్లు రాంబాబుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సహకరించకపోవడం, ప్రచారాలకు ప్రజల నుంచి స్పందన రాకపోవడంతో ప్రచారంలో తనతో తిరగడానికి కూలీ డబ్బులు ఇచ్చి ప్రచారం చేయించుకుంటున్నారట. సామాజిక సమీకరణాల్లో ముందున్న వైసీపీ మార్కాపురం నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం ఓటర్లు అధికంగా ఉన్నారు. టీడీపీ అభ్యర్థి అదే సామాజిక వర్గం కావడంతో వారు తనకే ఓటేస్తారని టీడీపీ భావిస్తోంది. అయితే రెడ్లు వైసీపీ వైపు ఉన్న అన్నా రాంబాబు గిద్దలూరులో చేసిన వ్యాఖ్యలను ఇక్కడి వారు గుర్తు చేస్తూ రేపు ఇదే విధంగా మనల్ని కూడా అంటాడనే భావనను వ్యక్తపరుస్తున్నారట. అన్నా రాంబాబుపై వ్యతిరేకతను టీడీపీ అభ్యర్థి కందుల నారాయణరెడ్డి సొమ్ము చేసుకుంటున్నారట. జనసేన కూడా ఇక్కడ బలంగా ఉండటంతో టీడీపీ జనసేన పొత్తు ఉండటంతో అన్నా రాంబాబు ఈ ఎన్నికల్లో ఎన్ని ప్రయత్నాలు చేసినా గెలుపు అవకాశాలు లేనట్లే అని చెప్పుకుంటున్నారట నియోజకవర్గంలోని విశ్లేషకులు, మేధావులు. ఈ ఎన్నికల్లో గెలిచి మళ్లీ అధికారంలోకి రావాలని అధికార వైసీపీ గట్టి ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా ఓటర్లకు భారీ మొత్తంలో డబ్బులు పంపిణీ చేసి వారి ఓట్లను సంపాదించుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఎమ్మెల్యే అన్నా రాంబాబు అప్పుడే డబ్బు పంపిణీకి తెరలేపారు. ఇటీవల దేవరాజుగట్టు సమీపంలోని తన ఇంజనీరింగ్ కాలేజీలో మార్కాపురం పట్టణంలోని వాలంటీర్లతో సమావేశమయ్యారు. ఒక్కొక్కరికి 5,000 నగదు, స్వీట్ బాక్స్ అందజేశారు. వచ్చే ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలవాలని ఒక్కో వాలంటీర్ తమ పరిధిలోని 50 కుటుంబాలను కలిసి వైసీపీ ఓట్లు వేయించేలా కృషి చేయాలని కోరారు. ఈ వ్యవహారం కూడా తీవ్ర దుమారం రేపింది. మరి మార్కాపురంలో అన్నా రాంబాబు జిమ్మిక్కులు పనిచేస్తాయో లేదో చూద్దాం.